మీరు యెస్ క్లస్టర్ వైస్‌గా గ్రోత్ అంటున్నారు. కానీ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతదేమో. మన నాయకులు చేసే ప్రకటనలు ఎలా ఉన్నాయి? మరో న్యూయార్క్, మరో లాస్ ఏంజల్స్, మరో దుబాయ్ ఇదే గదా! అలాంటి డెవలప్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసి మనం పర్చేజ్ చేస్తే అది ప్రాబ్లమ్ కాదా? అవునండి. సో, రియాలిటీ బేస్డ్ పర్చేజ్ అవును. చేయాలి. ఇప్పుడు అది ఎలా? ఓకే. నేను చెప్పేది అదే ఒకటే వెరీ సింపుల్‌గా. ఇప్పుడేంటంటే బొమ్మలు చూపించడానికి పొలిటీషియన్స్ దే ఆర్ ఎక్స్‌పర్ట్. యాహ్! అట్లనే కంపెనీ పెట్టేవాళ్ళు గూడా లేతే రియాల్టర్స్ గూడా చాలా వరకు కూడా బొమ్మలు చూపించి అమ్ముతూ ఉంటారు. ఓకే. మీరు బొమ్మలు చూసి అమ్మకూడదు, బ్రోచర్స్ చూసి కొనకూడదు, యెస్. పొలిటీషియన్స్ చెప్పేది గురించి కొనకూడదు. యూ హ్యావ్ టు యువర్ ఓన్ అనలైజ్. నేను చాలా వాటిలో కూడా చెప్తాను. ఒక సీఏని ఒక కంపెనీలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఓకే. రియల్ ఎస్టేట్‌లో గూడా ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే, ఒక ప్రాపర్టీ అడ్వైజర్, గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి అది. ఫ్యూచర్‌లో అది డెఫినెట్‌గా ఉండబోతుంది. యాహ్! అది రాబోతుంది. హ్మ్. పర్ఫెక్ట్‌గా మంచి నాలెడ్జ్ ఉండేది. ఏ బేస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, వాళ్ళ బడ్జెట్ ఏంటి, ఎక్కడ గ్రోత్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది, వాళ్ళకి సూటబుల్ ఏంటి అనేది ఉంటుంది. హ్మ్. ఓకే. అక్కడ పక్కన పెడదాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నాయకులు ఏదో టోక్యో చెప్పుకోవచ్చు. వాళ్ళేంటంటే దేర్ బేస్డ్ ఆన్ ద ఎలక్షన్ స్టంట్స్ మీద ఉంటుంది వాళ్ళకి ఓకే. సింపుల్‌గా. మనకు కావాల్సింది ఏంటి? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. మనం పెట్టిన డబ్బులు మనకు ఉండాలి. హ్మ్. మనకు మెయిన్ చూసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సేఫ్టీ చూసుకోవాలా. హ్మ్. సేఫ్టీ. యాహ్! అది ఇన్వెస్టర్ ఏంటి ఫస్ట్ సేఫ్టీ. అంటే నాట్ రిటర్న్స్. డాక్యుమెంటేషన్. నాట్ రిటర్న్స్. ఓకే. ఫస్ట్ సేఫ్టీ. హ్మ్. సేఫ్టీ ఫ్యాక్టర్స్‌లో మనకి ఎక్కడ చూసుకుంటే ఏమేమి దానికి కావాల్సిన మనకు అన్నీ తెలుసు. వెరిఫికేషన్స్ ఉన్నాయా? అప్రూవల్స్ ఉన్నాయా? మిగతా అన్ని సేఫ్టీ స్టాండర్డ్స్ ఏమేమి కావాలో, హ్మ్. మంచి బిల్డర్ ఉండాలి, మంచి డెవలపర్ ఉండాలి, మంచి గైడెన్స్ ఎక్స్‌పర్ట్స్‌తో ఒక అడ్వైస్ సలహాతో తీసుకోవాలా. హ్మ్. ఈ విధంగా చుట్టూ డెవలప్‌మెంట్స్ ఉండాలి. అది ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. నంబర్ 2 ఏంటంటే వాళ్ళు చెప్పే దాని మీద నమ్మవకండి. మనం చెప్పేదండి మనది ఎట్లా ఉంటుందంటే, ఓకే. ఈరోజు నేను చెప్తాను. వాళ్ళు రేపు ఫ్యూచర్ సిటీ గురించి చెప్తాం. మనం చెప్తాం. వాళ్ళు 13,00,000 ఎంప్లాయ్‌మెంట్ రాబోతుంది. 5.78 lakh crores of rupees they brought it. They not brought it. They just only talks గోయింగ్ అని ఎంఓయూస్ కూడా ఏం యాహ్! జరగల. యాహ్! ఇక్కడే క్వెషన్ మార్క్. ఇదే ఎంఓయూస్ క్వెషన్ కూడా మార్క్. జరగల. జరగల. అక్కడ మనం అది కన్సిడరేషన్ చేయకూడదు. హ్మ్. మనం కన్సిడరేషన్ చేయటానికి అవకాశం ఉన్నది ఏంటంటే, హ్మ్. దేర్ ఈస్ అపార్చునిటీ ఈస్ దేర్ ఆర్ నాట్. హ్మ్. ఇఫ్ 10%, హ్మ్. let it not 100%, 10% of the conversion goes. హ్మ్. 10% of the companies goes. హ్మ్. మనం ఈరోజు 5 ఇయర్స్‌లో, 10 ఇయర్స్‌లో కాదు, 15, 20 ఇయర్స్‌లో థింక్ ఇట్. హ్మ్. వెదర్ దట్ రిటర్న్స్ హ్మ్. ఈ 15 ఇయర్స్‌లో మనకొచ్చే రిటర్న్స్ కంపారబుల్‌గా గోల్డ్‌లో పెడితే ఇన్వెస్ట్‌మెంట్స్ కంపేర్ చేయండి. స్టాక్ మార్కెట్‌లో పెడితే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఆ విధంగా అనలైజ్ చేసి ఇది వర్త్ అనుకుంటేనే ఇందుట్లో చేయాలి. ఓకే. ఐ డోంట్ డ్రీమ్ అబౌట్ కలలు కనవాకండి. ఓవర్ నైట్ నేను డబుల్ అవుతాయి, లేకపోతే 2 ఇయర్స్‌లో డబుల్ అవుతాయి, 3 ఇయర్స్‌లో అది కాదు కావాల్సింది మనకి. మిగతా సెగ్మెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ కన్నా ఇది ఇది బెటరా కాదా? ఎట్లా చేస్తే బెటరు? ఏ పాయింట్స్ ఆఫ్ వ్యూలో చూసినా ఎంతవరకు రియాలిటీ అనేది మనం చూసుకోవాలా. హ్మ్. హ్మ్. రియాలిటీ చూసుకోవాలి. వాళ్ళు చెప్పింది నమ్మవద్దు. ఓకే. కానీ అందుట్లో ఎంతవరకు నమ్మకం అనేది మన అసెస్మెంట్ చేయాల. చేయాలి. ఓ 5%, 10%, ఆ విధంగా వస్తే ఎంతవరకు మనకి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అన్నది. ఇప్పుడేంటంటే చుట్టుపక్కల మనకు అపార్చునిటీస్ బోలెడన్ని ఉంటాయండి. అపార్చునిటీ ఫైండ్ ఔట్ చేసేవాడికి అపార్చునిటీస్ ఉంటాయి. అపార్చునిటీస్ ఫైండ్ ఔట్ చేయనోళ్ళకి అపార్చునిటీస్ కూడా ఉండవు.